నమస్కారం, న్యూస్ విజన్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు మహాసభలు కావు ప్రపంచ అవినీతి మహాసభలు. నీటి వనరుగా ఉన్న అవిలాల చెరువు కాంగ్రెస్ నాయకులకు ఆదాయ వనరుగా మారింది. నగరి టీడీపీ శాసనసభ్యులు ముద్దు ఆరోపణ. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం. ఓటు విలువను తెలుసుకోండి, ఓటు హక్కును వినియోగించుకోండి. చిత్తూరు ఆర్డీఓ పెంచల కిషోర్ పిలుపు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. నిత్యావసర ధరలను నియంత్రించాలి. సిపిఐ డిమాండ్ రాస్తారోకో. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో జరిగిన తెలుగు మహాసభలు అవినీతి ప్రపంచ తెలుగు మహాసభలని నగిరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. డిసెంబర్ 27, 28, 29 తేదీలలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అవిలాల చెరువును వేదికగా చేసుకున్న విషయం విదితమే. అయితే ప్రకృతి సహకరించకపోవడంతో ఆ సభలను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంకు మార్చుకొని తెలుగు మహాసభలను నిర్వహించారు. అయితే అవిలాల చెరువులో జరిగిన పనులకు బిల్లులు రావాలంటే అక్కడ పనులు జరిగినట్లు ఆనవాళ్లు కావాలని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిబంధన పెట్టడంతో తమ బిల్లుల కోసం ఇక్కడ అంతకు ముందు వేసిన రోడ్లపై ట్రాక్టర్లచే మట్టిని పోయిస్తున్నారు. దీనిని గమనించిన టీడీపీ నేతలు మంగళవారం అవిలాల చెరువులోని పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చెరువును సందర్శించిన అనంతరం నగర ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు కాంగ్రెస్ సభలు అని ఆరోపించారు. 1992లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల కోసం అవిలాల చెరువును పాడు చేశారని తెలిపారు. తిరుపతికి నీటి వనరుగా ఉన్న అవిలాల చెరువును కాంగ్రెస్ నాయకులకు ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. ఇటీవల తిరుపతిలో జరిగిన తెలుగు మహాసభల అవినీతి ప్రపంచ తెలుగు మహాసభలని ధ్వజమెత్తారు. ఈ మహాసభలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. వీటి వల్ల పాలకులు, అధికారులు లబ్ధి పొందారే తప్ప మాతృభాషకు ఒరిగిందేమీ లేదన్నారు. తెలుగు మహాసభల నిర్వహణ, నిధుల దుర్వినియోగంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం అవుతామని ఆయన హెచ్చరించారు. తెలుగు మహాసభలు పెట్టదలుచుకున్నప్పుడు యూనివర్సిటీ స్టేడియం ఉంది, అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టేడియంలు ఉన్నాయి, అదేవిధంగా బ్రహ్మాండమైన స్థలాలు ఉన్నాయి. లేదు మంగళంలో బాగా ఎత్తైన ప్లేస్ ఉంది, అక్కడ ఎలివేటెడ్ ప్లేస్ ఉంది, ఆడ ఎకరాలు ఖాళీగా ఉంది, ఆడ పెట్టుకోవచ్చు. డిసెంబర్లో వర్షాలు వచ్చాయని తెలిసి కూడా డబ్బులు తినేద్దామని చెప్పినట్టు పెట్టారు. ఎటు మనం ఊరికే తూతూ మంతంగా మట్టి జల్లేద్దాం, వర్షం వచ్చేస్తుంది, దాన్ని మొత్తం షిఫ్ట్ చేసుకుందాం అని వాళ్ళు యోచన చేసి ఈ కలెక్టర్ కానీ, జిల్లా మంత్రి కానీ, ఇన్ఛార్జి మంత్రి కానీ, సీఎం తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి కానీ అందరూ భాగస్వాములై 25 కోట్లు అయిపోతుందని చెప్పింది 45 కోట్లు అన్నారు. అది 60-70 కోట్లకు పోయేట్టుకుంది. ఏమి చేశారండి? ఇక్కడ ఈ మట్టి అయిపోయింది, సభలు అయిపోయింది, ఇప్పుడు మట్టి చల్లేసి ఇప్పుడు తోలుతున్నారు మట్టి, డబ్బులు తినేద్దామని. ఇందులో 3 కాంట్రాక్ట్ ఇచ్చారు. జంగిల్ క్లియరెన్స్కి 45 లక్షలు, 45 లక్షలు జంగిల్ క్లియరెన్స్. ఎక్కడ జంగిలే క్లియర్ చేయలే. భాషా పండితుల పోస్టులు అప్గ్రేడ్ చేసి ఎయిడెడ్ స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సోమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలో భాషా పండితుల పోస్టులను ఎస్జిటీలుగా చేయాలన్నారు. పీఈటీలను పీడీలుగా చేయాలని, నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తోందని తెలిపారు. వెంటనే ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కోదండరెడ్డి, ఉత్తమ్, రెహమాన్, గుణశేఖర్ రెడ్డి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వాటిపైన సానుకూలంగా స్పందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పీటీ పోస్ట్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి ప్రమోషన్ అవకాశం కల్పించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్పెషల్ టీచర్లుగా ఈ రాష్ట్రంలో 1980 నుంచి అనేక సంవత్సరాల పాటు 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పనిచేసి వాడుతున్నారు. వాళ్ళు కూడా నోట్ ఇంక్రిమెంట్ డిమాండ్ పెడితే అన్ని వర్గాలకు ఇచ్చిందే కానీ స్పెషల్ టీచర్కి మాత్రం నోట్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. ఆ యొక్క నోట్ ఇంక్రిమెంట్ వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు 10వ PRC నియమించాలని చెప్పని ఈ యొక్క పండితులకు సంబంధించినటువంటి
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సిబ్బంది పట్ల మానసిక వేధింపులకు పాల్పడుతున్న మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ వైద్యాధికారిని వెంటనే తొలగించాలని ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గంలోని సెట్టిపల్లి పంచాయతీలో మంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆ కేంద్ర పరిధిలోని వైద్య ఆరోగ్య సిబ్బంది ఆందోళనకు దిగారు. వైద్య అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వీరికి జిల్లా బీసీ బలిజ ఉద్యోగుల సంఘం సంఘీభావంగా మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ గిరిజ పట్ల మానసిక వేధింపులకు పాల్పడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ వైద్యాధికారిని డాక్టర్ ఈబీ శ్రీదేవిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాక సిబ్బందికి రావాల్సిన బకాయిలను సకాలంలో అందించక ఆమె తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వైద్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు లేకపోయినా ఆమె పట్టనట్లు వ్యవహరిస్తోందని, సాటి మహిళలను శ్రీదేవి ప్రవర్తన ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అమ్మాయిని ఆమె ఏదో అడిగారంట, ఆ విధంగా ప్రోత్సహించి ఆ అమ్మాయి రిఫ్యూజ్ చేసిందంట. నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను అట్లాంటి ప్రోత్సాహానికి నేను పోను. ఈమె వేరే చోటకు పొమ్మని ప్రోత్సహించిందంట. ఈబీ దేవి గారు ప్రోత్సహించినారంట, ఏదో ఒక విషయంలో అక్కడికి వెళ్ళు అని. ఈ అమ్మాయి నేను వెళ్ళను, నేను అలాంటి వ్యక్తిని కాదు అని అన్నారంట. అప్పుడు అక్కడ ఈ అమ్మాయి ఏదో ఆమెని అర్చినారు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఆ విధంగా అడిగినప్పుడు అది గలీజ్ వ్యవహారం కాబట్టి నేను ఎందుకు పోతాను, నేను పోను అని ఇట్లా ఏదో వాదులాట జరిగింది. ఈ కారణం వల్ల ఆ రోజు నుంచి ఆమె నన్ను ఏదో ఒక రకంగా హింస పెడతా ఉంది. ఆమె చెప్పిన మాట నేను వినలేదని అని ఆ అమ్మాయి చెప్పుకొని వచ్చింది. మళ్ళీ స్టాఫ్ అందరికీ చెప్పింది. అవినీతి కూడా ఉందండి, అవినీతి కూడా ఆమె హెచ్డిఎఫ్ ఫండ్స్, హాస్పిటల్కు డెవలప్మెంట్ ఫండ్స్ అంతా కూడా తినడము, ఈ పల్స్ పోలియో అవుట్ రీచ్లు, ఇట్లా మన గవర్నమెంట్కు పిఎస్సి ఉంటే ఏ ఫండ్స్ వస్తాయో అన్నీ కూడా కొన్ని ఎవరికి తెలియకుండా అన్నీ వస్తుంటాయి. అవి అన్నీ కూడా ఆమె మేనేజ్ చేసుకొని ఆమె తింటూ ఉన్నారు. చాలా వస్తుందండి, కానీ మా నోటీస్ దాకా రాదు. అసలు ఏమి చెప్పరు. ఒక సంతకానికి కూడా పిఎస్సికి మంగళానికి రావాలా ఉంటారు, ఇక్కడికి వస్తే ఇక్కడ వద్దు అక్కడ అంటారు. అక్కడ డీఎల్ ఆఫీస్కి వస్తే కూడా ఒక మీటింగ్కి వస్తే కూడా 10 గంటలకు మీటింగ్కు స్టాఫ్ రావాలంటే ఆమె 12:30కి 1 గంటకు వస్తుంది. ఒక 5 మినిట్స్ ఉంటుంది, మళ్ళీ మేమే కండక్ట్ చేసుకుంటా అలా ఉంటుంది అనమాట. ఆమె అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు మాకు 2011లో అవుట్ రీచ్ డబ్బులు వచ్చింది. అవి అడిగితే యూడీసీ సస్పెండ్ అయినాడు. ఆయన మీద చెప్పింది. ఆయనకు మేము మేడం మెడికల్ ఆఫీసర్ని అడిగిన వెంటనే ఆయనకి ఎట్లా ఇంటిమేషన్ అయిందో తెలియదు. వెంటనే అమ్మ నేను ఎప్పుడో మేడం హ్యాండిల్ చేసేసాను. ఏం మేడం ఇలా చేస్తా ఉన్నారు అంటే, లేదు నేను కనుక్కొని చేస్తాను. అప్పుడు ఆ డబ్బులు కొన్ని వేలు వచ్చింది, ఆ వేలు మళ్ళీ చూపించనే లేదు. అనంతరం ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ వైద్య అధికారినిపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ అధికారినిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కోరారు. ఆ కేంద్రంలో పనిచేస్తున్న గిరిజ ఆత్మహత్య యత్నానికి కారకురాలైన డాక్టర్ శ్రీదేవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా నిలవాలని విన్నవించారు. బాధితురాలికి న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. పాపానాయుడుపేటలో వైద్యాధికారి ఆమె ఏం చేసిందంటే తిరుపతి ఎస్పీహెచ్ఓగా సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా ఇన్ఛార్జి, మంగళం వైద్యాధికారి ఇన్ఛార్జి, పాపానాయుడుపేటగా ఇన్ఛార్జిగా ఉండదు. కాబట్టి మేమేం చేసినామంటే ఎక్కడైతే పాపానాయుడుపేటలో నువ్వు వైద్యాధికారిగా నియమించినారో అక్కడే నువ్వు వెళ్ళిపోయి ఈ ఇన్ఛార్జి బాధ్యత నుంచి తప్పుకోవాలా. అటువంటి అరాచకమైన మమ్మల్ని అందరినీ మానసికంగా ఇబ్బంది చేసే వైద్యాధికారి మాకు అవసరం లేదనే ఉద్దేశంతో మేము ఈరోజు పిఎస్సికి తాళాలు వేయడం జరిగింది. తక్షణం ఇప్పుడు మాకు జిల్లా అధికారి డిఎంహెచ్ఓ కూడా ఫోన్ చేసినాం. ఇక్కడ స్థానిక నాయకులు కూడా వాళ్ళ సలహా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పిఎస్సికి వైద్యాధికారి మారుమూల పరీక్షలు ఎందుకు పెట్టేదంటే ప్రజల వైద్యం కోసం అన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడతానే ప్రజలకు ఇబ్బంది పెడతానేది. అట్లా వైద్యాధికారి మాకు అవసరం లేదని పిఎస్సికి తాళాలు వేసేసినాం. ఆమెను ఇక్కడి నుంచి రిలీవ్ చేసేంత వరకు మేము ఎంత వైర్కన్నా ఎన్ని రోజులైనా ఇదే మాదిరి చేస్తామని. ఇక్కడ పనిచేసేటటువంటి మెడికల్ ఆఫీసర్, ఎస్పీహెచ్ఓ ఇన్ఛార్జ్ ఆమె ఈబీ దేవి గారి పైన చాలా కంప్లైంట్స్ వ్యక్తం చేశారు. ఏఎన్ఎం గిరిజ అనే ఏఎన్ఎం సూసైడ్ చేసుకున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. కాకపోతే విషయం ఏమంటే ఒక పై అధికారిని ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా వేసి ఈ యొక్క ప్రాబ్లాన్ని సాల్వ్ చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాము. ఇమ్మీడియట్గా ఓపీ రన్ అయ్యేదానికి ఆల్రెడీ పోస్ట్ చేసిన మెడికల్ ఆఫీసర్ని ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేయించి ఓపీ రన్ చేయిస్తాం.
ముందు ప్రజలకి హెల్త్ అనేది సఫర్ కాకుండా రన్ చేపిస్తాము, ఆ మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ ఎంక్వైరీలో శాఖాపరమైన చర్యలు ఏదో కొన్ని ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనేసి కంప్లైంట్ చేశారు. అటువంటిది ఏమైనా ప్రూవ్ అయితే శాఖాపరంగా మీద ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. ఓటు విలువను తెలియజేసేందుకు విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగిందని చిత్తూరు ఆర్డీఓ పెంచల కిషోర్ తెలిపారు. మంగళవారం చిత్తూరు పీసీఆర్ హైస్కూల్లో 6వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు ఓటు హక్కు వినియోగంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పి కిషోర్ మాట్లాడుతూ ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో అన్ని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా పోటీలలోని విద్యార్థుల పరీక్షా పత్రాలు, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి పునాదైనటువంటి ఎన్నికల జాబితాని ప్యూరిఫై చేయడము, ప్లస్ అర్హులైన వాళ్ళందరూ కూడా దీంట్లోకి ఓటర్ల జాబితాలోకి నమోదయ్యేలా చూడాలి. సో ఈ బాధ్యత రెవెన్యూ లేకపోతే ఎలక్షన్ కమిషన్తో కాకుండా ప్రజల పార్టిసిపేషన్ ముఖ్యంగా ఉండాలి. కాబట్టి రేపు భావితరంలో ఈ పిల్లలందరూ కూడా ఓటర్లుగా నమోదవుతారు. కాబట్టి ఆ స్థాయి నుంచి వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2 స్థాయిల్లో, జూనియర్ అండ్ సీనియర్ స్థాయిల్లో చిత్రలేఖనము, అదేవిధంగా వక్తృత్వ పోటీలు, ముగ్గుల పోటీలు లాంటివన్నీ కూడా నిర్వహించమని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. జీవో నెంబర్ 3 ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు జీతాలను చెల్లించాలని జిల్లా అంగన్వాడీ వర్కర్ల అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి విఆర్ జ్యోతి డిమాండ్ చేశారు. మంగళవారం పలమనేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంగన్వాడీ వర్కర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇందిరమ్మ అమృతహస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గర్భవతులకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యమన్నారు. అయితే ప్రభుత్వం తమకు ఫైర్ ఫుడ్ బిల్, టీఏ బిల్లులు, అరియర్స్ గాని 3 నెలలుగా జీతాలు గాని చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పస్తులుండి గర్భవతులకు, బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంక్రాంతి పండుగలోపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వర్కర్లను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో సిడిపిఓ వింధ్యావల్లి, సూపర్వైజర్లు విశాలక్ష్మి, ఈశ్వరమ్మ, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. 25 గ్రాములు ఇస్తామంటా ఉన్నారు. పల్లెల్లో అయితే మేము పెట్టి అక్కడ స్పాట్లో చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి తినేదానికి సరిపోవడం లేదు. దాంతోపాటు బియ్యం కూడా క్వాలిటీ లేకుండా పోతా ఉండదు. ఇప్పుడు ఇందిరమ్మ అమృతాస్తంలో ఏం చెప్తాడంటే ఒకరోజు ఫుల్ మీల్స్ ఒక గర్భవతికి, బాలింతకు పెట్టాలని చెప్పారే కానీ క్వాలిటీ లేకుండా పోతా ఉండదు. కాబట్టి క్వాలిటీ, మంచి క్వాలిటీతో కూడింది ఇంకొంచెం కూడాను ఇంకా ఇది పెంచినట్లయితే కూడాను బాగుంటుంది అని చెప్పేసి బాగుంటుందని తెలియజేసుకుంటున్నాము. ఇంకా ప్రీ స్కూల్లో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి మేము రోజు హల్వా చేసి పెడతా ఉన్నాము. ఇప్పుడు పిల్లలు రోజు ఏం చేస్తాడంటే మేడం వాళ్ళు పాలు, ఎగ్గు అదంతా ఉడికిపెట్టి పెడతా ఉండేటప్పటికి ఇంకా మాకు పెట్టడం లేదు అని చెప్పేసి పిల్లలు చూస్తూ ఉన్నారు. అది కూడా బాగుండటం లేదు. మామూలుగా తల్లి తిని పిల్లల్ని వదలదు కాబట్టి ఇంకా తల్లికి సరిపోయే భోజనమే ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇది కూడా గుర్తించి పిల్లలకు కూడా వచ్చే మాదిరిగా ఫుల్ మీల్స్, మిడ్ డే మీల్స్ పిల్లలకు కూడా వచ్చే మాదిరిగా పంపిస్తే బాగుంటుంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వృద్ధులు, వికలాంగుల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ పనులు ఎట్టకేలకు పూర్తి కావస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో 3 ఫ్లోర్లున్నాయి. పై అంతస్తులో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. ఒక సందర్భంలో ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ 3వ అంతస్తులో సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశానికి హాజరు కావాలంటే మెట్లు ఎక్కడం కష్టంగా ఉందని తెలిపారు. లిఫ్ట్ ఏర్పాటు చేయాలని, లేకుంటే సమావేశ స్థలాలు మార్పు చేయాలని కోరారు. సంవత్సరాలు గడిచినా పనులు పూర్తి కాకపోవడంతో ఇటీవల ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి లిఫ్ట్ పనులు వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా గత కలెక్టర్ శేషాద్రి, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు ప్రజల సౌకర్యార్థం కార్యాలయంలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, వాహనాలు నిలుపుదలకు పార్కింగ్ స్టాండ్ కోసం 10 లక్షల నిధులు విడుదల చేస్తూ శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమం జరిగి సంవత్సరం పూర్తి అయినా పట్టించుకునే నాదుడే లేడు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహకార ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలని పలమనేరు రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం పలమనేరులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ అధికారులకు, పాలక పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2200 మంది రైతుల వద్ద నుండి ఒక్కొక్కరికి 330 రూపాయల చొప్పున సభ్యత్వ రుసుమును బ్యాంకుకు చెల్లించడం జరిగిందన్నారు. అయితే 20 రోజుల తర్వాత 1250 మంది నూతన సభ్యత్వం పొందిన రైతులను తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడం దారుణమన్నారు.
పాతవారికే సహకార ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉంటుందని, కొత్తవారికి అవకాశం కల్పించవద్దునని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి లాభం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, వెంటనే వారి ఆలోచనను విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు సుధా, రవి, టీవీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెచ్చిన 330 రూపాయలు సభ్యత్వం తీసుకొని ఆ రోజు 4,000 మేము సభ్యత్వం స్వీకరించము, మాకు వద్దనంటే కూడా రైతులు ఎవరు చేరేవారు కాదు. డబ్బులు కట్టించుకొని ఈవేళ నాడు మీకు అందరికీ ఏకపక్షంగా 1250 మందిని ఈరోజు రద్దు చేస్తా ఉన్నాము, మీకు ఎవరికి సభ్యత్వం ఇచ్చలేదు అనేది చాలా దారుణము. దీనికి ఎలక్షన్ ఆఫీసర్ కావచ్చు, సీఈఓ కావచ్చు, ఎవరో మాకు సమాధానం చెప్పి మాకు ఓటు హక్కు కల్పించాలని గట్టిగా రైతులందరం మేము కోరుతా ఉన్నాం. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణను అలవరుచుకొని వారి ఉన్నత భవితకు బంగారు బాటలు వేసుకోవాలని డాక్టర్ సుధారాణి పిలుపునిచ్చారు. రాళ్లపల్లి రాఘవనాయుడు వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం రాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించారు. సుమారు 25 మంది విద్యార్థులకు కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వారి భవితకు బాటలు వేసుకోవాలని సూచించారు. యువత మానవీయ విలువల పట్ల అవగాహన పెంచుకొని సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు క్రీడలపై, విద్యపై మక్కువ చూపేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమతి, డాక్టర్ సుకుమార్, వెంకట ప్రసాద్, లావణ్య విద్యార్థులు పాల్గొన్నారు. 24 మందికి కంటి ప్రాబ్లం ఉంది. అందులో కూడా అందరూ ఆవశ్యకతలు వచ్చేది 12 మందికి. చాలా గొప్ప విషయం అది. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు సైట్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంటాయి. అంతకుముందు కూడా మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారండి, మంచి ఆహారం కూడా మీరు తీసుకునే జాగ్రత్త చాలా క్లీన్గా తెలుస్తుంది. ఇంకోటి ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ రాగలిగినానికి కూడా కారణం నందగోపాల్ గారే. సార్ పెద్దవాళ్ళగా ఆయన సలహా అడిగినప్పుడు అధికారులు మీరు ఏదైనా ఈరోజు కార్యక్రమం చేద్దామంటే సార్ ఇచ్చిన సలహా మేరకు ఇక్కడ రాగలిగామని పర్మిషన్ ఇచ్చినందుకు సార్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేయడమే తన అభిమతమని శ్రీ వెంకట పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చక్రపాణి తెలిపారు. శ్రీ వెంకట పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రాజీవ్నగర్ గ్రామ పంచాయతీలోని జీవకొనలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి స్థానికంగా ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి డాక్టర్లచే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షలు చేసుకున్న రోగులకు ట్రస్టు నిర్వాహకులు చక్రపాణి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అంతకుముందు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు చక్రపాణి మాట్లాడుతూ ప్రజాసేవే తన జీవిత లక్ష్యమన్నారు. ఆదరణ కోల్పోయిన వారికి అండగా నిలుస్తూ అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజీవ్నగర్ పంచాయతీ సెక్రటరీ నాగేంద్ర ప్రసాద్, డాక్టర్లు మురళి, మధులత తదితరులు పాల్గొన్నారు. ధరల మోతతో ప్రభుత్వం ప్రజలను పీల్చి పిప్పి చేస్తోందని సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచులయ్య ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంగళవారం తిరుపతి ఎర్రమెట్ట వద్ద సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెంచులయ్య మాట్లాడుతూ ధరల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు అవస్థలు పడుతుంటే సర్ఛార్జీల పేరుతో 12,000 కోట్ల రూపాయల అదనపు భారం మోపడానికి కిరణ్ సర్కార్ సిద్ధమవుతోందన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ప్రజల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని, పెంపు ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు రవి, మురళి, రాధాకృష్ణ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేదలు 3 పూట్ల తిండి లేకుంటున్నారు. కరెంట్ ఛార్జీలు ఎక్కడ కడతారు? ఒకటే బిల్లులు, ఓ పక్కన బిల్లుల మోత, ఓ పక్కన నిత్యావసర ధరల పెరుగుదల, అన్ని విషయాల్లోనూ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. కనీసం అనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపైన విపరీతమైన భారాలు మోపుతూ ఉంది. తక్షణమే ఈ 10,000 కోట్ల భారాన్ని ప్రజలపైన తగ్గించకపోతే రాష్ట్ర ప్రభుత్వం తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం కోసమే ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. జగన్ విడుదల కోసం నిర్వహిస్తున్న 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ రాజేంద్ర తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ను విడుదల చేయాలని ఆకాంక్షిస్తూ స్థానిక ప్రజలు, పర్యాటకులు, భక్తులు, ప్రయాణికులు
విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్కు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ రాజేంద్ర మాట్లాడుతూ జగన్కు జనబలం ఉందన్నారు. 1 కోటి సంతకాల ద్వారా అది నిరూపించబడుతుందని చెప్పారు. తమ అధినేతకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే అధికార ప్రభుత్వం ఆయన జైల్లో పెట్టించిందని ఆరోపించారు. అక్రమ అరెస్టులు జగన్ ఏమీ చేయలేవన్నారు. ప్రజా కోర్టులో ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకుని ప్రజానాయకుడైన జగన్ను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇకనైనా కూడా ఈరోజు కోటి సంతకాలంటే ఇప్పుడు 1.5 కోటి దాకా దాటి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు సేకరిస్తున్నారు. కాబట్టి జననేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని కూడా ఈరోజు కోట్లాది మంది కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి విడుదల కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే జైల్లో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా ఇరికించారు, అన్యాయంగా జైల్లో పెట్టినారు. ఈ 1 కోటి సంతకాల కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, ఎంవీఎస్ మణి, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే జగన్ యూత్ నాయకులు పవర్ మజిల్స్ జిమ్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక గోవిందరాజు స్వామి వారి దేవాలయం ప్రాంగణంలో 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. యూత్ నిర్వహించిన 1 కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దుకాణాల యజమానులు, భక్తులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్కు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జగన్ యూత్ నాయకులు గంగిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యువనేత జగన్కు అభిమానులు ఉన్నారని, ఆయన విడుదల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. తమ మొర ఆలకించి ప్రభుత్వం ఆయన వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు సయ్యద్ కరీం, శ్రీను, భాస్కర్, గోపి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ఆయుష్ పనిచేస్తోందని ఆయుష్ విభాగం కమిషనర్ వాసుకి పేర్కొన్నారు. ఆయుష్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరుపతిలోని శ్రీదేవి కాంప్లెక్స్ నుండి వైద్యులు, నర్సులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయుష్ విభాగం కమిషనర్ వాసుకి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఆయుష్ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వాసుకి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ వారోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజల వద్దకే వైద్యులను పంపే ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజలు ఆయుష్ సిబ్బంది సేవలను పొంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని తిరుపతి నగరంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిడి రమణ, రాధాకుమారి, సుబ్బరాం, గోవింద్, అరీఫుల్లా, పద్మజ, నళిని తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ముందుగానే కనుక్కున్నాం అనుకోండి వ్యాధి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, డయాబెటీస్ అది సైలెంట్ కిల్లర్. చాలామందికి అది వచ్చేదాకా ఫుల్గా డెవలప్ అయ్యేదాకా తెలియదు. క్యాన్సర్ కూడా అంతే, ఫుల్గా డెవలప్ అయ్యేదాకా తెలియదు, సైలెంట్గా మొదలవుతుంది. ఈ విధంగా ఇటువంటి ప్రోగ్రాంల ద్వారా మనం సమాజంలో విలేజెస్లో డాక్టర్లు వెళ్ళి చెకప్ చేయటం వల్ల ముందుగానే తొలి దశలోనే దీన్ని గుర్తించి నివారించడానికి వీలవుతుంది. అందుకోసమని జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రోగ్రాం చేపట్టడం అనేది జరిగింది. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే కొందరు పని కట్టుకుని పనిచేస్తున్న ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం సబబు కాదని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి హితవు పలికారు. తిరుపతి రేణిగుంట రహదారి మార్గ మధ్యంలోని పోస్టల్ కాలనీ నుంచి కొరమేనుగుంట వరకు 50 లక్షల రూపాయల నిధులతో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలను పాటించి సీసీ రోడ్లను వేయాలని ఆయన కాంట్రాక్టర్కు సూచించారు. కాగా పోస్టల్ కాలనీకి చేరుకున్న నవీన్ కుమార్ రెడ్డి వద్దకు ఆ ప్రాంత ప్రజలు వచ్చి తాము వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విన్నవించారు. స్పందించిన నవీన్ మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి పోస్టల్ కాలనీ ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. అంతేగాక తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే అవి పరిష్కారం అవుతాయన్నారు. పుణ్యక్షేత్రాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి కిరణ్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే కొందరు పని కట్టుకుని ముఖ్యమంత్రిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇది వారి స్థాయికి తగదని హితవు పలికారు. స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని చెప్పి తాగునీటి సమస్య ఉందని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఖచ్చితంగా లైట్లు వెలిగిస్తామని చెప్పి మాట ఇచ్చాను. ఈ విధంగా సమస్యల మీద పరిష్కారానికి చొరవ చూపి అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా
తిరుపతిలో సమస్యలు లేకుండా పోతాయి. కానీ స్థానిక శాసనసభ్యులు ప్రజలు చెప్పే సమస్యలను గాలికి వదిలేసి కేవలం కంటి తుడుపుగా వార్డు బాట కార్యక్రమాలు చేస్తున్నారు. అయ్యా తమరు దయచేసి వార్డు బాట కార్యక్రమాలు నిలిపేసి అధికారుల బాట పట్టండి, అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా అధికారులు ఏ సమస్య తీసుకెళ్లినా కూడా స్పందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపుతోంది. అనంతరం పోస్టల్ కాలనీ మహిళలు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరిస్తామని నవీన్ కుమార్ రెడ్డి ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. రోడ్లు లేవు, ఇది వాన వచ్చిందంటే అసలు రోడ్లలో నడవను కాదు, రాత్రిపూట అసలు స్ట్రీట్ లైట్లు లేవు, పాములు పాడు తిరుగుతున్నాయి. వానలు కానీ వచ్చిందంటే పిల్లల్ని అసలు స్కూల్కి కూడా పంపించడం లేదు. మా పరిస్థితి అమ్మాయి ఉంది. దయచేసి మా రోడ్లట ఏమన్నా నవీన్ రెడ్డి గారిని కోరుకుంటాను. గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు కంపా నాగేశ్వరరావుచే వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ పి రవి వెంకటేష్, ప్రిన్సిపల్ డాక్టర్ కె శైలజ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల మనో వికాసానికి తోడ్పడే అంశాలు, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పాటించాల్సిన నియమాలు, మానవతా విలువల గురించి ఆయన ప్రసంగిస్తారని వారు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 10 కంపార్ట్మెంట్లలోని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం, దివ్యరామం ద్వారా వెళ్లే భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అద్దె గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 3, 50 రూపాయల గదులు 72, 100 రూపాయల గదులు 37, 500 రూపాయల గదులు 16, 600 రూపాయల గదులు 11 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 78, వసంతోత్సవం టికెట్లు 212, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 304 అందుబాటులో ఉన్నాయి. వీటిని బుధవారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,869 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,685 రూపాయలు. కాగా వెండి 1 కిలో ధర 57,670 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 61 రూపాయల 70 ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు మహాసభలు కావు ప్రపంచ అవినీతి మహాసభలు. నీటి వనరుగా ఉన్న అవిలాల చెరువు కాంగ్రెస్ నాయకులకు ఆదాయ వనరుగా మారింది. నగరి టీడీపీ శాసనసభ్యులు ముద్దు ఆరోపణ. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం. ఓటు విలువను తెలుసుకోండి, ఓటు హక్కును వినియోగించుకోండి. చిత్తూరు ఆర్డీఓ పెంచల కిషోర్ పిలుపు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. నిత్యావసర ధరలను నియంత్రించాలి. సిపిఐ డిమాండ్ రాస్తారోకో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.